కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా 16వ తేదీ నుండి పారిశుద్ధ్య కార్మికులందరూ సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కడప నగర కమిటీ అధ్యక్షుడు శుంకర్ రవి వెల్లడించారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలకు మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ మహానగరంలో దాదాపు 20 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. కడప నగరానికి సంబంధించి కడప జిల్లాకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలలో 2 రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు 2వ రోజుకు చేరుకునింది. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెడచెవును పెట్టి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టి మేము ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు మా వేతనాలు పెంచాలని రోడ్లపైకి వచ్చినాం. కాబట్టి ఈరోజు మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలే. ఈరోజున్న ధరలు ఎట్లున్నాయి, పప్పు ఉప్పు మిరకాయ ఎట్లుంది, స్కూల్ ఫీజులు ఎట్లున్నాయి, పాల లెక్క ఎట్లుంది, లేకపోతే మిగతా హాస్పిటల్ ఖర్చులు ఎట్లున్నాయి, ఈరోజు మా జీతం ఎంత 13,087 రూపాయలతో ఎవరైనా ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరైనా ఈ జీతంతో బతకగలరా? నేను సవాలు విసురుతా ఉన్నా. మీరు బతికి చూపిస్తే గినా నేను మీ కాళ్ళు పట్టుకుంటా. ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచండి మహాప్రభు అని జీవో నెంబర్ 36 అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎంత ప్రాధాయపడతా ఉన్నా, వేడుకుంటా ఉన్నా, నిరసనలు చేస్తూ ఉన్నా, ధర్నాలు చేస్తూ ఉన్నా, పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులను పారిశుద్ధ్య కార్మికులకేమో అమలు చేస్తూ ఆ ఇంజనీరింగ్ కార్మికులకు అమలు చేయకుండా ఈరోజు విభజించు పాలించు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజుకి వేతన సవరణ బోర్డు కూడా ఇంతవరకు 20 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పే రివిజన్ కమిషన్ కూడా వేయలేదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని. ఈరోజు ఏమన్నా మున్సిపాలిటీలు కానీ ప్రభుత్వాలు కానీ అవి అమలు చేస్తూ ఉన్నాయా? ఈరోజు 5 ఏళ్ళలో 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో పదవిలో ఉండే నాయకులకు ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, లక్షల రూపాయలు ఈరోజు వేతనాలు ఇస్తూ ఉన్నారు. మరి జీవితాంతం 35 ఏళ్ళ సర్వీసు వరకు, 60 ఏళ్ళు 62 ఏళ్ళ సర్వీసు వరకు మేము ఈరోజు ప్రజలకు ఊడిగం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా వేతనాలు ఎట్లున్నాయి? భూమిని తాకుతూ ఉన్నాయి. మీ వేతనాలు ఎట్లున్నాయి? ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మరి మాకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదా? కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, జీవో నెంబర్ 36 అమలు అయ్యేంత వరకు ఈరోజు నగరంలోకి మినిస్టర్లు, ముఖ్యమంత్రులు వస్తే ఈరోజు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేది హార్టికల్చర్ కార్మికులు. ఈరోజు లైటింగ్ బాగా ఉండాలంటే ఈరోజు లైటింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాటరు ప్రాణాలకు తెగించి ఈరోజు లైటింగు ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదా? ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి? కాబట్టే ఈరోజు మేము రోడ్లపైకి వచ్చి ఈరోజు సమ్మె కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె ఈరోజు సాగిపోదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఇంతవరకు చర్చలు కూడా పిలిచలే. ఈ రోజు నుంచి చెప్తా ఉన్నాం, మీరు ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి ఆహ్వానించి పరిష్కార దిశగా ఆలోచించకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేసి ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడిస్తాం, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.